గైస్, ఇదైతే హోమ్ మేడ్ పన్నీరు ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా? చాలా బాగుంది. మన చేతులతో మనం ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. సో చాలా సింపుల్. ఇది మనం బయట కొన్న అచ్చం పన్నీర్ లాగానే ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి చూద్దాము. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. సో మనం ఏ మిల్క్ అనేది తీసుకోవచ్చు, బట్ ఇదైతే కొంచెం ఎక్కువ పన్నీర్ అనేది వస్తుంది. నాకైతే 3 లెమన్స్ అయితే అయ్యాయి. లెమన్ బాగా స్క్వీజ్ చేసి కొంచెం వాటర్ వేసాను. ఒక పొంగు వచ్చినాక దింపేసి కొంచెం కొంచెం లెమన్ వాటర్ వేసుకుంటే మనకు కొంచెం కొంచెంగా పన్నీర్ అనేది పాలు విడిగిపోయి పన్నీర్ లాగా అవుతుంది. సో టిప్ ఏమంటే మీరు వెనిగర్ వేసుకోండి, మనకు ఫుల్ పన్నీర్ వస్తుంది. లెమన్ వల్ల నాకు కొంచెం ఇంకా పన్నీర్ వచ్చి ఉండాలి. ఆ మిల్క్ అనేది అలా ఉండకూడదు, మొత్తం వాటర్ లాగా వచ్చేవాలి. సో అలాగా కొంచెం వాష్ చేస్తాను, లెమన్ కదా పులుపు ఉండకూడదు అనేసి. సో వాటర్ బాగా స్క్వీజ్ చేసి నేను నాకు కావాల్సిన రౌండ్ షేప్లో దాన్ని బాగా ప్రెస్ చేసి దాని మీద వెయిట్ పెట్టి ఒక 2 అవర్స్ 1 అవర్ 2 అవర్స్ వదిలేసామంటే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. మనకి 4-5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను.